ఇండియన్ సినిమాలో చాలా మంది స్టార్స్ ని మనం చూసాం. కట్అవుట్స్, ఫ్యాన్ వార్స్, సోషల్ మీడియా హైప్, ఇంటర్వ్యూస్, కాంట్రవర్సీస్. కానీ ఈ యాక్టర్ మాత్రం అన్ని వదిలేసి కంప్లీట్ సైలెన్స్ లో కెరీర్ ని బిల్డ్ చేశాడు. స్క్రీన్ మీద కనిపిస్తే గూస్ బాంబ్స్, స్క్రీన్ బయట మాత్రం ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. ఈ రోజు మనం మాట్లాడబోతున్న యాక్టర్ అక్షయ్ ఖన్నా. ये ऑस्कर टाइप ऐसे ही होते हैं. लुक एट हिम यार, लुक एट हिम. ऑस्कर ఇండియన్ సినిమాలో మోస్ట్ మిస్టీరియస్ స్టార్ అని ఎందుకు పిలుస్తారు అనేది వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. నో ఓవర్ హైప్, నో బ్లైండ్ సపోర్ట్, ఓన్లీ ప్యూర్ సినిమా డిస్కషన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ అక్షయ్ ఖన్నా కెరియర్ జర్నీ. ఎందుకు అతను స్టార్ట్అప్ ని చేంజ్ చేయలేదు? వై ఆడియన్స్ స్టిల్ రెస్పెక్ట్స్ హిమ్ డీప్లీ? అసలు మిస్టరీ ఏంటి అతని చుట్టూ? సెక్షన్ 1 మిస్టీరియస్. ఫస్ట్ ఒకటి చెప్పాలి, మిస్టీరియస్ అంటే టాలెంట్ లేకపోవడం కాదు, అరోగెన్స్ కాదు, యాటిట్యూడ్ ప్రాబ్లం కాదు. మిస్టరీ అంటే పర్సనల్ లైఫ్ బయటకు రాకపోవడం, మీడియాలో ఓవర్ ఎక్స్పోజర్ లేదు, ఇంటర్వ్యూస్ రేర్ గా ఇవ్వటం, సోషల్ మీడియాతో టచ్ లేకపోవడం. ఆడియన్స్ కి తెలిసింది ఒకటే, అతను సినిమాలో యాక్ట్ చేస్తాడు అంతే, మిగతా అన్ని అన్నోన్. అందుకే క్యూరియాసిటీ, అందుకే మిస్టరీ. అక్షయ్ ఖన్నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అంటే యాక్టింగ్ ఓవర్ స్టార్డమ్. చాలా మంది యాక్టర్స్ మాస్ ఇమేజ్ కోసం మూవీస్ చేస్తారు, ఫ్యాన్ బేస్ పెంచుకోవడానికి స్క్రిప్ట్ ని కాంప్రమైజ్ చేస్తారు. అక్షయ్ ఖన్నా అలా కాదు. అతను హీరోగా చేస్తాడు, విలన్ గా చేస్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తాడు. అక్షయ్ కి రోల్ ఇంపార్టెంట్, స్క్రీన్ టైం కాదు. ఆడియన్స్ కి ఇది ఒక కన్ఫ్యూజనే, బట్ అదే అతని గ్రేట్నెస్. సెక్షన్ 2 కెరియర్ అప్స్ అండ్ డౌన్స్. ఎర్లీ కెరియర్ లో గుడ్ లుక్స్, టాలెంట్, బిగ్ బ్యానర్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ అయితే నెక్స్ట్ బిగ్ స్టార్ అనేవారు, కానీ కమర్షియల్ సక్సెస్ కన్సిస్టెంట్ గా లేదు. आपके कहने का मतलब ये है कि जब तक आप आमिर खान, शाहरुख खान या सलमान खान नहीं बन जाते, तब तक मैं आपको सक्सेसफुल मानने के लिए तैयार नहीं. ये बड़ी अजीब चीज है. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ పానిక్ అవుతారు, అన్నెసెసరీ మాస్ ఫిల్మ్స్ చేస్తారు, ఇమేజ్ సేవ్ చేసుకోవడానికి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. అక్షయ్ ఖన్నా స్టెప్ బ్యాక్ తీసుకున్నాడు, సినిమా నుండి డిసపియర్ అయ్యాడు. నాట్ బికాస్ హీ ఫెయిల్డ్, బట్ బికాస్ హీ డింట్ వాంట్ టు డూ సినిమా వితౌట్ ఎనీ కన్విక్షన్. సెక్షన్ 3 సైలెంట్ కమ్బ్యాక్. గ్యాప్ తర్వాత వచ్చిన రోల్స్ చూస్తే హీరో కాదు, మాస్ ఇమేజ్ కాదు, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఈ రోల్ వేరే ఎవరు చేయలేరు అనే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని కంట్రోల్డ్, మెచ్యూర్డ్, ఇంటెన్స్. దిస్ ఇస్ నాట్ కంబ్యాక్ విత్ నాయిస్, దిస్ ఇస్ కంబ్యాక్ విత్ క్లాస్. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة ستة بيمان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز డ్రామా అయితే ఈ జనరేషన్ లో యాక్టర్స్ కి పిఆర్ టీమ్స్, కాంట్రవర్సీ మార్కెటింగ్, రిలేషన్షిప్ పబ్లిసిటీ. అక్షయ్ ఖన్నాకి నన్ ఆఫ్ దట్. నో మ్యారేజ్ డ్రామా, నో పర్సనల్ లైఫ్ లీక్స్, నో స్టేట్మెంట్ వార్డ్స్. అతను ఒక్కటే అంటాడు, సినిమా మాట్లాడాలి, నేను కాదు. అందుకే అతని సైలెన్స్ కూడా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. డిసెంబర్ అయినా ఎందుకు ఆడియన్స్ రెస్పెక్ట్ చేస్తారు అంటే ఆడియన్స్ కి ఒక క్లియర్ ఫీలింగ్ ఉంది, ఈ యాక్టర్ హానెస్ట్ అని. మనీ కోసం సినిమా కాదు, పాపులారిటీ కోసం రోల్స్ కాదు, ఓన్లీ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్స్ కోసమే ఎస్ అంటాడు. దట్ హానెస్ట్ రిఫ్లెక్ట్స్ ఆన్ స్క్రీన్. అందుకే ఫ్యాన్స్ ఎక్కువ నెంబర్ లో లేకపోవచ్చు, బట్ రెస్పెక్ట్ మాత్రం చాలా ఎక్కువ. బట్ ఫైనల్ గా అక్షయ్ ఖన్నా ఈజ్ నాట్ ఏ సూపర్ స్టార్, ఏ మాస్ హీరో, ఏ సోషల్ మీడియా ఐకాన్, బట్ హీ ఈజ్ ఏ ప్యూర్ యాక్టర్. ఇండస్ట్రీలో చాలా మంది లౌడ్ గా ఉంటారు, కానీ కొంతమంది సైలెంట్ గా హిస్టరీ క్రియేట్ చేస్తారు. అందులో అక్షయ్ ఒకరు. ఈయన కమ్బ్యాక్ ని చూసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు బాబీ డియోల్కి అండ్ ఇప్పుడు అక్షయ్ ఖన్నాకి, అండ్ ఇంకా వివేక్ కూడా ఇస్తే చాలా హ్యాపీ. ఇంకా మీ ఒపీనియన్ ఏంటి? అక్షయ్ ఖన్నా అండర్ రేటెడా లేక పర్ఫెక్ట్ ప్లేస్ లో ఉన్నాడా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సినిమా కబుల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమా టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.